దేవుణ్ణి ఎవరైనా ఏమడుగుతారు? ఆరోగ్యం, ఐశ్వర్యం కోరుకుంటారు. పరీక్షల్లో పాస్ అవ్వడాలు, సర్కారీ ఉద్యోగం, విదేశీయానం ఇలాంటి రిక్వెస్టులు పెడతారు. కానీ ఒకరు ఏమడిగారో తెలుసా? స్వామి, మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నా, తొందరగా ఆమె చనిపోయేలాగా చూడు. ఇది కోరిన కోరిక. ఆ విజ్ఞప్తికి దేవుడు కూడా షాక్ అయి ఉంటాడు. 20 రూపాయల నోటుపై ఇలా రాసి హుండీలో వేశారు ఎవరో. లాంగ్వేజ్ ప్రాబ్లం రాకుండా ఉండాలనో ఏమో నోటు తిప్పి ఇంగ్లీష్లో కూడా రాశారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం హుండీలో ఈ నోటు బయటపడింది. ఈ వింత కోరికను చూసి అధికారులు, భక్తులు ముక్కును వేలేసుకున్నారు. ఎవరైనా దేవుణ్ణి ఆరోగ్యం, ఐశ్వర్యం కోరుకుంటారు. లేదా పరీక్షల్లో పాస్ అవ్వాలని, సర్కారీ ఉద్యోగం కావాలని, విదేశీయానం లాంటి రిక్వెస్టులు పెడుతూ ఉంటారు. కానీ ఎవరు రాశారేమో తెలియదు. కానీ ఇలా నోటుపై మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నా, తొందరగా ఆమె చనిపోయేలా చూడు అంటూ ఒక వింత కోరిక కోరుతూ దానిపై రాశారు. ఆ విజ్ఞప్తికి దేవుడు కూడా షాక్ అయి ఉంటాడు. 20 రూపాయల నోటుపై ఇలా రాసి హుండీలో వేశారు. లాంగ్వేజ్ ప్రాబ్లం రాకుండా ఉండాలనో ఏమో తెలియదు. కానీ నోటు తిప్పి ఇంగ్లీష్లో కూడా రాశారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం హుండీలో ఈ నోటు బయటపడింది. ఈ వింత కోరికను చూసి అధికారులు, భక్తులు ముక్కును వేలేసుకుంటున్నారు.